నమస్తే. హైదరాబాద్ నగర 3 ప్రధాన మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పావులను కదుపుతున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీజేపీపై తీవ్ర స్థాయిలో దాడిని ప్రారంభించారు. బీజేపీ లక్ష్యంగా సీఎం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడంలో ఆ పార్టీ నాయకులు విఫలమవుతున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగరంలో నిర్వహించిన సభలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ అభివృద్ధి ప్రణాళికలు, లక్ష్యాలు, ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న తీరు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడానికి ఉపయోగపడ్డాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే ఊపును, ఉత్సాహాన్ని కొనసాగించే విధంగా కొంతకాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చేలాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఉంటున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇవి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని విశ్లేషించుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు పట్టం కట్టాయి. 1-2 గ్రామీణ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక్క సీటు రాలేదు. కనీసం మంత్రి పదవి ఇద్దామనుకున్న ఒక్క ఎమ్మెల్యే గెలవని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉందని సీఎం రేవంత్ రెడ్డితో సహా కీలక నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన 2 ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పకడ్బందీ వ్యూహాన్ని రచించి విజయం సాధించారు. హైదరాబాద్లో 150 డివిజన్లు, సైబరాబాద్లో 76, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాలను కలిపి జిహెచ్ఎంసీని 3గా విడగొట్టి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 3గా విభజించిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో 2 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో 3 3 రంగుల జెండాను ఎగరవేయాలని ఉవ్వులూరుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, అక్రమార్కులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న హైడ్రా, ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై ప్రజల ఆమోదం పొందడం ఈ ఫలితాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్గా భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఎంఐఎం ప్రభావం ఉంటుందని, అదే సమయంలో సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపాలిటీలను సొంతంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇందుకోసం ఆంధ్ర సెటిలర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగా మైత్రివనం వద్ద మాజీ సీఎం ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేశారని భావిస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెటిలర్ల ఓట్లు తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇటు ఓటర్లను మచ్చిక చేసుకోవడం, అటు ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై విరుచుకుపడడం, మరోవైపు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో అని వివరించడం, ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని, అదే సమయంలో నగరంలో బీజేపీకి పట్టు ఉందని యువత, ఉత్తరాది ఓటర్లు, మధ్యతరగతి ప్రజలు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో బీజేపీ మీద అటాక్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎన్నికల వరకు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులంతా తమ పార్టీ వైపు వస్తారని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుండి చేరికలు ఉంటాయని, బీఆర్ఎస్ లక్ష్యంగా చేరికలు ఉంటాయని చెప్తున్నారు. దీంతో ఆ పార్టీని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేలు ఉన్నా వర్కౌట్ కాదని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కనుక ఆ పార్టీని విమర్శించినా పెద్దగా ఫలితం ఉండదని చెప్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీపై కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారనే సమాచారం అయితే మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. గ్రేటర్ను 3 ముక్కలు చేసిన తర్వాత ఇక అధికార పార్టీ అయితే మాత్రం ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలి, కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, ఆ పీఠాలను దక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికార కాంగ్రెస్ అయితే మాత్రం అన్ని రకాలుగా టార్గెట్గా పెట్టుకుంది. కానీ గ్రేటర్ విషయంలో మాత్రం గత ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడంతో ఇక్కడ ఎలాగైనా ఇక్కడ బలాన్ని పుంజుకోవాలి, తద్వారా ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగా
ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇటు బీఆర్ఎస్ ఉంది, ఒకవైపు బీజేపీ ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలో ఉన్న కారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇటు కిషన్ రెడ్డిని బీజేపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం లేదు, నిధులు ఇవ్వడం లేదు, నిధులు వస్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నారని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఇటు కిషన్ రెడ్డిని బీజేపీని అటాక్ చేస్తున్నారు. కానీ ఉన్న పలంగా ఈ అటాక్ చేయడం వెనుక మాత్రం ఒక రాజకీయ వ్యూహం చాలా పక్కాగా ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అంటే 3 కార్పొరేషన్లో జరిగే ఎన్నికల్లో భాగంగా ఇక్కడ బీజేపీని అనుకూలంగా చాలా ఓటర్స్ ఉన్నారు, ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ను దెబ్బతీసే లక్ష్యంగా టార్గెట్ చేసుకొని బీజేపీని కానీ కిషన్ రెడ్డిని కానీ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక రకరకాలుగా ఇటు పలువురు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ దెబ్బతీయాలన్నా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీని టార్గెట్ చేసుకొని ముందుకు సాగాలని అధికార పార్టీ చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు, అభివృద్ధి విషయంలో కూడా అడ్డుకుంటుంది, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుగా ఉందనే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని అది అనుకూలంగా మార్చుకోవాలని అయితే మాత్రం అధికార కాంగ్రెస్ చూస్తుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా ఇటు బీజేపీని టార్గెట్ చేయడం, ఇదే సందర్భంలో వరుసగా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, వరుసగా కూడా ప్రారంభోత్సవాలు చేయడం, ఆ ప్రారంభోత్సవాలకు ప్రతిరోజు యావరేజ్గా ఒక సభను ఏర్పాటు చేసుకోవడం, ఆ సభలో అయితే మాత్రం ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్ అభివృద్ధి పైన, ఫ్యూచర్ సిటీ పైన, ఇదే సందర్భంలో అభివృద్ధికి అడ్డుగా ఉంది బీజేపీ, మొత్తం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధికి అడ్డుగా ఉన్నారనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే హైదరాబాద్ రీజియన్ ప్రధానంగా గ్రేటర్ ఈ 3 కార్పొరేషన్ పరిధిలో ఏదో ఒక కార్యక్రమంలో భాగంగా రెగ్యులర్గా చాలా స్పీడ్గా రేవంత్ రెడ్డి అడుగులు ఉంటున్నాయి. ఈ అడుగులకు గల కారణం కూడా ఈ వచ్చే 3 కార్పొరేషన్ల ఎన్నికలే కీలకము, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సాగుతున్నారనేది మాత్రం ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకనే ఉన్న పలంగా బీజేపీని కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కానీ కూడా టార్గెట్ చేసినట్టయితే మాత్రం తెలుస్తుంది. చూడాలి. గతంలో మాత్రం కేవలం 2 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీసం గ్రేటర్లో ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఉప ఎన్నికల్లో మాత్రం వరుసగా 2 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించింది. ఏదైతే కంటోన్మెంట్ అయితేంది, దాంతోపాటు జూబ్లీహిల్స్ బైపోలో కూడా విజయం సాధించింది. అదే ఊపులో గ్రేటర్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలి. అధికార కాంగ్రెస్ ఇక్కడ మొత్తానికి అభివృద్ధి అలాగే సంక్షేమం జరగాలంటే మాత్రం మేమే ఇక్కడ అధికారంలో ఉండాలని ఒక మెసేజ్ ప్రజల్లోకి ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలను చేయడం, ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని తిప్పికొట్టే లక్ష్యంగా రాజకీయ ప్రసంగాలు చేయడం ద్వారా గ్రేటర్లో మాత్రం జెండాల 3 రంగుల జెండానైతే మాత్రం ఎగరవేసే లక్ష్యంగా ముందడుగేస్తుంది. చూడాలి మరి. గతంలో కేవలం 2 సీట్లకే పరిమితమైన మరి కాంగ్రెస్ మరి ఈసారి ఎన్ని సీట్లను సాధిస్తుంది? కేవలం ఇటు బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉంది, అలాగే గతంలో దాదాపు 48 స్థానాలను కూడా కైవసం చేసుకున్న బీజేపీ 3 కార్పొరేషన్లో జరగబోతున్న ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఎంతవరకు చూపుతుంది? అసలు బీఆర్ఎస్ను టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ అసలు కౌంటే లేదన్నట్టుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో మరి బీఆర్ఎస్ ఎంతవరకు ఈ ఎన్నికల్లో కూడా ముందుకెళ్తుందనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చూడాలి మరి. 3 ప్రధాన పార్టీల మధ్య అయితే మాత్రం ఈ గ్రేటర్ వార్ ఉంటుంది. దాంతోపాటు ఈసారి కవిత పార్టీ కూడా బరిలో దిగుతుంది. మిగతా వామపక్షాలు చాలా పార్టీలు కూడా ఈసారి అయితే మాత్రం తీవ్రంగా శ్రమించబోతున్న ఈ తరుణంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఈసారి అందరికీ ఆసక్తిగా ఉంది. గ్రేటర్లో మరి అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందా, లేకపోతే 3 పార్టీల మధ్య ఇతర పార్టీల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మరి హంగు ఏర్పడే అవకాశం ఉందా అనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉంది. చూడాలి. మొత్తానికైతే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ నెక్స్ట్ జరగబోయే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగబోయే ఈ 3 కార్పొరేషన్ల పైన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పైన ఫుల్ ఫోకస్ పెట్టారు. మొత్తానికి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ, బీజేపీని టార్గెట్ చేస్తూ, అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ, మరోవైపు బీఆర్ఎస్లోని చాలామంది అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా మొత్తం భారీ ఎత్తున చేరికలు కూడా చేసి కూడా బీఆర్ఎస్ని దెబ్బకొట్టే ఒక వ్యూహం అయితే మాత్రం జరగబోతున్నదట. చూడాలి. హైదరాబాద్లో జరగబోతున్న, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగబోతున్న ఈ 3 కార్పొరేషన్ ఎన్నికలు అయితే మాత్రం ఒక సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఉన్నాయి. ఆ విజయంలో మరి ఎవరు విజయం సాధిస్తారు, ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం నగర ఓటర్లు
తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.